Hello everyone, welcome to the MS Pharma. Today I am going to discuss about anti-cancer drug classification part 5. The remaining drug classification we will see in this session. So if you find my content is helpful, please like, share and subscribe my channel. So let's get into this session. Antibiotics. So these following drugs are comes under this classification. First one, actinomycin. It's also called as the dactinomycin. Next drug, dvanorubicin. It's also called as the rhabdomycin. Next drug, epirubicin, mitoxantrone, bleomycin S, mitomycin C. These all drugs are comes under this classification antibiotics. So ఈ drugs ని మనం ఎలా రిమెంబర్ చేయొచ్చు అంటే బై యూజింగ్ దిస్ కోడ్ ABCDEM. సో మనకి ఆల్ఫాబెట్స్లో ABCDలు ఉంటాయి కదా, సో ఈ విధంగా ABCDE అండ్ M. సో ఈ కోడ్ని యూజ్ చేసి మనం ఈ డ్రగ్స్ని గుర్తుంచుకోవచ్చు. సో ట్రై టు రిమెంబర్ దిస్ కోడ్. సో A ఫర్ యాక్టినోమైసిన్, B ఫర్ బ్లియోమైసిన్, C ఫర్ మిటోమైసిన్. సో C ఫర్ మిటోమైసిన్ అని ఎందుకు ఇచ్చామంటే మిటోమైసిన్లో C ఉంది కాబట్టి ఈ Cని మెయిన్ వర్డ్గా తీసుకొని C ఫర్ మిటోమైసిన్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ D ఫర్ డ్వానోరుబిసిన్, E ఫర్ ఎపిరుబిసిన్, M ఫర్ మిటోక్సాంట్రోన్. సో ఇక్కడ ఈ 6 డ్రగ్స్ని కూడా మనము ఈ కోడ్ని యూజ్ చేసి గుర్తుంచుకోవచ్చు. సో యాంటీబయాటిక్స్ క్లాసిఫికేషన్లో ఏ డ్రగ్స్ ఉన్నాయి? యాక్టినోమైసిన్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ది డాక్టోమైసిన్. నెక్స్ట్ డ్రగ్ డ్వానోరుబిసిన్, ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ది రిబ్డోమైసిన్. నెక్స్ట్ డ్రగ్ ఎపిరుబిసిన్. నెక్స్ట్ డ్రగ్ మిటోక్సాంట్రోన్. నెక్స్ట్ వన్ బ్లియోమైసిన్ ఎస్. నెక్స్ట్ వన్ మిటోమైసిన్ సి. సో ఇండివిజువల్గా చూస్తే ఫస్ట్ డ్రగ్ వచ్చేసి యాక్టినోమైసిన్. Actinomycin, it is a very potent anti-neoplastic drug, highly effective in Wilms tumors and rhabdomyosarcoma, effective in Ewing sarcoma and metastatic testicular carcinoma. So actinomycin and it is a very potent anti-neoplastic drug. క్యాన్సర్లో ఎఫెక్టివ్ వర్క్ చేస్తుంది. మెయిన్గా ఎక్కడ ఎఫెక్టివ్ వర్క్ చేస్తుంది అంటే విల్మ్స్ ట్యూమర్స్లో అండ్ రాబ్డోసార్కోమా. విల్మ్స్ ట్యూమర్స్ అంటే ఏంటి? ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ది నెఫ్రోబ్లాస్టోమా. మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం విల్మ్స్ ట్యూమర్ని మనం నెఫ్రోబ్లాస్టోమా అని కూడా అంటాం. సో నెఫ్రోబ్లాస్టోమా అంటే మెయిన్గా మనకి కిడ్నీ క్యాన్సర్ అన్నట్టు. మెయిన్గా చిల్డ్రన్స్లో ఎఫెక్ట్ అవుద్దని ప్రీవియస్ క్లాస్లో మనం చూసాం. విల్మ్స్ ట్యూమర్స్ ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ది నెఫ్రోబ్లాస్టోమా. సో ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ కిడ్నీ క్యాన్సర్, మెయిన్లీ ఎఫెక్ట్ ఇన్ ది చిల్డ్రన్స్లో ఎఫెక్ట్ అవుద్ది. అండ్ రాబ్డోమయోసార్కోమా అంటే ఇట్ ఈస్ ఎ మజిల్ క్యాన్సర్. సో మజిల్ సెల్స్లో కనుక క్యాన్సర్స్ డెవలప్ అయితే దట్ కండిషన్ ఇస్ కాల్డ్ యాజ్ ది రాబ్డోమయోసార్కోమా. మజిల్ సెల్స్లో క్యాన్సర్ సెల్ డెవలప్ అయితే మనం రాబ్డోమయోసార్కోమా అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇవింగ్ సార్కోమా. ఇవింగ్ సార్కోమా అంటే ఏమిటి? ఇన్సైడ్ ది బోన్ ఆర్ అరౌండ్ ది బోన్, అంటే బోన్ లోపల కానీ లేదా బోన్ చుట్టూ కానీ క్యాన్సర్ సెల్ డెవలప్ అయితే దట్ కండిషన్ ఇస్ కాల్డ్ యాజ్ ది ఇవింగ్ సార్కోమా. అండ్ నెక్స్ట్ మెటాస్టాటిక్ టెస్టికులర్ కార్సినోమా. సో మెటాస్టాటిక్ టెస్టికులర్ కార్సినోమా అంటే ఇట్ ఈస్ ఏ వన్ కైండ్ ఆఫ్ టెస్టికులర్ క్యాన్సర్. సో కమింగ్ టు దిర్ అడ్వర్స్ ఎఫెక్ట్స్, వామిటింగ్, స్టొమటైటిస్, డయేరియా. సో వామిటింగ్, స్టొమటైటిస్, డయేరియా అనేవి యాక్టినోమైసిన్ యొక్క మెయిన్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. సో స్టొమటైటిస్ అంటే ఏంటి అంటే ఇన్సైడ్ ది మౌత్ లోపల మనకి పెయిన్ఫుల్ స్వెల్లింగ్ కానీ లేకుంటే సోర్స్ ఫామ్ అవుతే దట్ కండిషన్ ఇస్ కాల్డ్ యాజ్ ది స్టొమటైటిస్. మౌత్ లోపల మనకి స్వెల్లింగ్ వచ్చేసి సో నీటి బుడగల్లాగా కొన్ని సోర్స్ లాగా ఫామ్ అయిపోయి మనకి పెయిన్ఫుల్ స్వెల్లింగ్ అనేది ఉంటుంది. సో దట్ కండిషన్ ఇస్ కాల్డ్ యాజ్ ది స్టొమటైటిస్. సో స్టొమటైటిస్ ఏ డ్రగ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే యాక్టినోమైసిన్. So it is a very potent anti-neoplastic drug, highly effective in Wilms tumors, rhabdomyosarcoma and also Ewing sarcoma, metastatic testicular carcinoma la effective work chestadi actinomycin. So next drug doxorubicin and dvanorubicin. Dvanorubicin obtained from the Streptomyces parvensis అనే నుంచి మనము ఈ డ్రగ్స్ని తీసుకుంటాం. డాక్సోరుబిసిన్ యాక్ట్ బై ఇన్హిబిటింగ్ ది టోపోఐసోమరేజ్ 2. టోపోఐసోమరేజ్ 2ని ఇన్హిబిట్ చేసి డాక్సోరుబిసిన్ దాని యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ చూపిస్తుంది. ఎఫెక్టివ్ ఇన్ విల్మ్స్ ట్యూమర్స్ అండ్ రబ్డోమయోసార్కోమాలో ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఏంటి? డాక్సోరుబిసిన్, డ్వానోరుబిసిన్. సో ఆల్రెడీ మనకి తెలిసి విల్మ్స్ ట్యూమర్స్ అంటే కిడ్నీ క్యాన్సర్, రాబ్డోమయోసార్కోమా అంటే మజిల్లో క్యాన్సర్ సెల్స్ డెవలప్ అవుతుందని రాబ్డోమయోసార్కోమా అంటాం. సో టోపోఐసోమరేజ్ 2 ఫంక్షన్ ఏంటి?
ప్రీవియస్ క్లాస్లో విన్నాం. టోపోఐసోమరేస్ 2 ఏంటి, ఇది ఏం చేస్తుంది అంటే మనకి డబుల్ స్టాండ్ డిఎన్ఏ నుంచి 2 డిఎన్ఏ మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది టోపోఐసోమరేస్ 2. సో టోపోఐసోమరేస్ 2 ఫంక్షన్ ఏంటి, ఇట్ విల్ ప్రొడ్యూసెస్ న్యూ డిఎన్ఏ మాలిక్యూల్స్ ఫ్రమ్ డబుల్ స్టాండ్ డిఎన్ఏ. సో దీన్ని ఇన్హిబిట్ చేయడం వల్ల న్యూ డిఎన్ఏ మాలిక్యూల్స్ అంటే ప్రొడ్యూస్ అవ్వవు. సో ఫైనల్గా సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో కమింగ్ టు దర్ మెకానిజం ఆఫ్ యాక్షన్. సో క్లియర్గా ఇక్కడ చూస్తే డాక్సోరిబిసిన్, డ్వానోరిబిసిన్ యాక్టివేట్ టోపోఐసోమరేస్ 2 అండ్ జనరేట్ క్వినోన్ లైక్ ఫ్రీ రాడికల్స్. సో ఇక్కడ మనకి టోపోఐసోమరేస్ 2 నుంచి క్వినోన్ లైక్ ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ ఫ్రీ రాడికల్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇవి మ్యుటాజెన్సిస్ని కాజ్ చేస్తాయి డిఎన్ఏలో. సో డిఎన్ఏలో మ్యుటాజెన్సిస్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఫైనల్గా సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ విధంగా డాక్సోరిబిసిన్, డ్వానోరిబిసిన్ అనేది వాటి యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ చూపించి సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. కమింగ్ టు దర్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. సో డాక్సోరిబిసిన్, డ్వానోరిబిసిన్ యొక్క మెయిన్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆర్ కార్డియోటాక్సిసిటీ, అరిథ్మియా, hypotension, congestive heart failure, red colored urine. So these all are adverse effects of doxorubicin, డ్వానోరిబిసిన్. సో మనకి జీపాట్ లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తీసుకుంటే మనకి ఇక్కడ MCQs ఇక్కడ నుంచి వస్తాయి. సో కార్డియోటాక్సిసిటీ అనేది ఏ డ్రగ్స్ యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే డాక్సోరిబిసిన్, డ్వానోరిబిసిన్. అండ్ వన్ మోర్ MCQ ఫ్రమ్ క్వినోన్ లైక్ ఫ్రీ రాడికల్స్. క్వినోన్ లైక్ ఫ్రీ రాడికల్స్ ఏ డ్రగ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అంటే డాక్సోరిబిసిన్, డ్వానోరిబిసిన్. సో ఇక్కడ మనకి 3 MCQs తీసుకోవచ్చు. ఫస్ట్ MCQ వచ్చేసి క్వినోన్ లైక్ ఫ్రీ రాడికల్స్ ఏ డ్రగ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అంటే డాక్సోరిబిసిన్, డ్వానోరిబిసిన్. కార్డియోటాక్సిసిటీ అంటే హార్ట్ రిలేటెడ్ డిసీజ్ అనేటివి ఏ డ్రగ్స్ యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే డాక్సోరిబిసిన్, డ్వానోరిబిసిన్. అండ్ రెడ్ కలర్డ్ యూరిన్ కూడా వీటి యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్. సో నెక్స్ట్ డ్రగ్ వచ్చేసి ఎపిరుబిసిన్. ఎపిరుబిసిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ అండ్ ప్రాపర్టీస్ సిమిలర్ టు డాక్సోరిబిసిన్. సో డాక్సోరిబిసిన్కి సిమిలర్గా ఉంటుంది వీటి మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎపిరుబిసిన్ది. సో దీని అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆర్ హైపర్ పిగ్మెంటేషన్, కార్డియోటాక్సిసిటీ, రెడ్ కలర్డ్ యూరిన్. సో అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా సిమిలర్గా ఉన్నాయి డాక్సోరిబిసిన్, డ్వానోరిబిసిన్ లాగానే. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే హైపర్ పిగ్మెంటేషన్. హైపర్ పిగ్మెంటేషన్ అనేది దీని యొక్క మెయిన్ అడ్వర్స్ ఎఫెక్ట్స్గా మనము గుర్తుంచుకోవచ్చు. సో ఎపిరుబిసిన్ మెయిన్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటంటే హైపర్ పిగ్మెంటేషన్. సో నెక్స్ట్ డ్రగ్ వచ్చేసి మిటోక్సాంట్రోన్. మిటోక్సాంట్రోన్ ఇట్ ఈస్ అన్ ఆంథ్రాసైక్లిన్ డెరివేటివ్ రిలేటెడ్ టు డాక్సోరిబిసిన్ విత్ లో కార్డియోటాక్సిసిటీ. ఇట్ డస్ నాట్ ప్రొడ్యూస్ క్వినోన్ లైక్ ఫ్రీ రాడికల్స్. సో మిటోక్సాంటిన్ ఏంటి, ఇది ఆంథ్రాసైక్లిన్ డెరివేటివ్. డాక్సోరిబిసిన్కి సిమిలర్గా ఉంటుంది కానీ బట్ లో కార్డియోటాక్సిసిటీ అనేది మిటోక్సాంటిన్ ప్రొడ్యూస్ చేస్తుంది కంపేర్ డాక్సోరిబిసిన్. డాక్సోరిబిసిన్లో కూడా మనకు కార్డియోటాక్సిటీ ప్రొడ్యూస్ అవుతుంది. మిటోక్సాంటిన్ అనేది కంపేర్ టు డాక్సోరిబిసిన్ ఇట్ విల్ ప్రొడ్యూస్ లో కార్డియోటాక్సిసిటీ. ఇట్ డస్ నాట్ ప్రొడ్యూస్ క్వినోన్ లైక్ ఫ్రీ రాడికల్స్ అనేటివి ఇక్కడ మనకి మిటోక్సాంటిన్లో ప్రొడ్యూస్ అవ్వవు. సో మనకి క్వినోన్ లైక్ ఫ్రీ రాడికల్స్ డాక్సోరిబిసిన్, డ్వానోరిబిసిన్లో ప్రొడ్యూస్ అవుతాయి కానీ మిటోక్సాంటిన్లో మనకి క్వినోన్ లైక్ ఫ్రీ రాడికల్స్ నుండి ప్రొడ్యూస్ అవ్వవు. కమింగ్ టు ద అడ్వర్స్ ఎఫెక్ట్స్, బోన్ మ్యారో డిప్రెషన్, మ్యూకోజల్ ఇన్ఫ్లమేషన్, డిస్కలరేషన్ ఆఫ్ నెయిల్స్ అండ్ ఐస్లో డిస్కలరేషన్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది. సో ఇక్కడ మెయిన్గా ఎలాంటి MCQs జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటే లో కార్డియోటాక్సిటీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్రగ్స్ విల్ ప్రొడ్యూస్ లో కార్డియోటాక్సిటీ అంటే మనం మిటోక్సాంటిన్ అని గుర్తుంచుకోవచ్చు. అండ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్లో ఒకవేళ MCQ జనరేట్ అవుతే డిస్కలరేషన్ ఆఫ్ నెయిల్స్ అండ్ ఐస్. సో డిస్కలరేషన్ ఆఫ్ నెయిల్స్ అండ్ ఐస్ ప్రొడ్యూస్డ్ బై మిటోక్సాంట్రోన్. So try to remember this drugs adverse effects. Next, bleomycin. Bleomycin is a mixture of glycopeptide antibiotic. So this glycopeptide antibiotic bleomycin has been shown to cause cell cycle arrest in G2 phase and in metasis. Metasis లో మనకి G2 phase లో cell cycle arrest అనేది ప్రొడ్యూస్ చేస్తుంది bleomycin. Bleomycin can also cross the blood brain barrier and it is used to treat cancer in the brain. సో బ్లియోమైసిన్ అనేది మనకి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ అయిపోయి మనకి బ్రెయిన్లో కనుక క్యాన్సర్ సెల్స్ డెవలప్ అవుతే అక్కడ మనకి సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో మెయిన్గా ఎఫెక్టివ్ ఇన్ బ్రెయిన్ రిలేటెడ్ క్యాన్సర్స్లో బ్లియోమైసిన్ అనేది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. సో మనకి సేమ్ యాక్షన్ ఇంకే డ్రగ్స్లో చూసాం. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ అయ్యే డ్రగ్స్ ఏంటి, నైట్రోజోయూరియాస్. సో నైట్రోజోయూరియాస్ కూడా అవి ఈజీగా హై లిపిడ్ సాల్యుబిలిటీ నేచర్ ఉండడం వల్ల అవి ఈజీగా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ అయిపోయి బ్రెయిన్ రిలేటెడ్ క్యాన్సర్స్లో ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. సో ఇక్కడ MCQ ఏ విధంగా జనరేట్ ఉందంటే
యాంటీబయాటిక్స్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాంటీబయాటిక్ విల్ ఎఫెక్టివ్ ఇన్ బ్రెయిన్ రిలేటెడ్ క్యాన్సర్స్లో ఏ యాంటీబయాటిక్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అంటే బ్లియోమైసిన్ అనేది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇట్ చిలేట్స్ కాపర్ ఆర్ ఐరన్, produces superoxide ions and interfere with the DNA strand, cause the scission in the DNA. సో ఏంటి ఇంకా దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ అంటే ఈ కాపర్ ఐరన్ నుంచి మనకి సూపర్ ఆక్సైడ్ అయాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ సూపర్ ఆక్సైడ్ అయాన్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఇవి డిఎన్ఏ స్టాండ్ని సిషన్ అంటే డిఎన్ఏ స్టాండ్ని బ్రేక్ చేసి మనకి దాన్ని రిపేర్ ఇన్హిబిట్ చేసి ఫైనల్గా సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది బ్లియోమైసిన్. సో బ్లియోమైసిన్ మెయిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి, ఇట్ విల్ ప్రొడ్యూసెస్ సూపర్ ఆక్సైడ్ అయాన్స్. ఈ సూపర్ ఆక్సైడ్ అయాన్స్ అంటే డిఎన్ఏ స్టాండ్ని 2 ఫ్రాగ్మెంట్స్గా బ్రేక్ చేసి సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇంకొక ఎంసీక్యూ మెయిన్గా ఇక్కడ జనరేట్ అవుతుందంటే సూపర్ ఆక్సైడ్ అయాన్స్. సో సూపర్ ఆక్సైడ్ అయాన్స్ అంటే ఏ డ్రగ్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి అంటే బ్లియోమైసిన్. సో ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ మెలనోమా, సార్కోమా, టెస్టిక్యులర్ క్యాన్సర్లో ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది బ్లియోమైసిన్. సో బ్లియోమైసిన్ ఏంటి, ఇట్ ఈస్ ఎ గ్లైకోపెప్టైడ్ యాంటీబయాటిక్. ఇట్ విల్ షోస్ ది సెల్ సైకిల్ అరెస్ట్ ఇన్ ది G2 ఫేస్. మైటాసిస్లో G2 ఫేస్లో సెల్ సైకిల్ అరెస్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈజీగా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ అయిపోయి మనకి బ్రెయిన్ రిలేటెడ్ క్యాన్సర్స్లో ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. అండ్ ఇట్ విల్ చిలేట్స్ కాపర్ ఆర్ ఐరన్ చిలేట్ చేసి మనకి సూపర్ ఆక్సైడ్ అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సూపర్ ఆక్సైడ్ అయాన్స్ అనేటివి డిఎన్ఏని 2 స్టాండ్గా బ్రేక్ చేసి మనకి సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఎఫెక్టివ్ ఇన్ ది మెలనోమా, సార్కోమా, టెస్టిక్యులర్ క్యాన్సర్లో ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. నెక్స్ట్ డ్రగ్ వచ్చేసి మిటోమైసిన్ సి. మిటోమైసిన్ సి హైలీ టాక్సిక్ డ్రగ్ యూజ్ ఓన్లీ ఇన్ ది రెసిస్టెంట్ క్యాన్సర్స్ ఆఫ్ స్టమక్, సర్విక్స్, కోలన్, రెక్టమ్, బ్రెస్ట్. సో మనకి ఇది హైలీ టాక్సిక్ డ్రగ్ మిటోమైసిన్ అనేది. సో ఎక్కడైతే రెసిస్టెంట్ అంటే కొన్ని క్యాన్సర్ సెల్స్ డ్రగ్స్కి రెసిస్టెంట్ నిరోధకతను చూపిస్తే ఆ కండిషన్లో మనకి మెయిన్గా మిటోమైసిన్ అనేది యూజ్ చేస్తాం రెసిస్టెంట్ క్యాన్సర్లో. ఆ రెసిస్టెంట్ క్యాన్సర్ మేబీ ఎక్కడ డెవలప్ అవ్వచ్చు అంటే స్టమక్లో కానీ, సర్విక్స్లో కానీ, కోలన్లో కానీ, రెక్టంలో కానీ, బ్రెస్ట్లో కానీ రెసిస్టెంట్ ఆఫ్ క్యాన్సర్ డెవలప్ అవుతే ఆ కండిషన్లో మనకి మిటోమైసిన్ సి అనేది యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంట్రాసెల్యులర్లీ టు ఫార్మ్ ఆల్కలైటింగ్ ఏజెంట్స్ అండ్ క్రాస్ లింక్ డిఎన్ఏ. సో ఇంట్రాసెల్యులర్గా ఇది మనకి ఆల్కలైటింగ్ ఏజెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది మిటోమైసిన్ సి. సో ఈ మిటోమైసిన్ సి ఆల్కలైటింగ్ ఏజెంట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ ఆల్కలైటింగ్ ఏజెంట్ వెళ్ళి డిఎన్ఏలో క్రాస్ లింకింగ్ ప్రొడ్యూస్ చేసి ఫైనల్గా సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి మిటోమైసిన్ సి అనేది దాని మెకానిజం ఆఫ్ యాక్షన్ చూపిస్తుంది. ఇట్ ఆల్సో జనరేట్స్ ఫ్రీ రాడికల్స్ విచ్ డ్యామేజ్ డిఎన్ఏ. సో ఇక్కడ మెయిన్గా ఏంటి దీని మెకానిజం ఆఫ్ యాక్షన్, ఇట్ విల్ ప్రొడ్యూస్ ఆల్కలైటింగ్ ఏజెంట్ అండ్ క్రాస్ లింక్ డిఎన్ఏ అండ్ ఇట్ విల్ ఆల్సో ప్రొడ్యూస్ ఫ్రీ రాడికల్స్ విచ్ డ్యామేజ్ ది డిఎన్ఏ. So this is the mechanism of action of mitomycin C. Next classification, miscellaneous cytotoxic drugs. So these are the 4 drugs comes under this classification. So miscellaneous cytotoxic drugs కిందకి మనకి 4 drugs వస్తాయి. హైడ్రాక్సియూరియా, L-asparginase, tretinoin, arsenic trioxide. సో ఈ 4 drugs ని ఎలా గుర్తుంచుకోవాలంటే miscellaneous compounds కి. సో by using this code HAL-T లో H for hydroxyurea, A for arsenic trioxide, L for L-asparginase, T for tretinoin. So by using this code, we will remember these drugs. Next drug, hydroxyurea. Hydroxyurea, it inhibits the conversion of ribonucleotides to deoxyribonucleotide by inhibiting the enzyme ribonucleoside diphosphate reductase. సో దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి హైడ్రాక్సియూరియాది, ఇట్ ఇన్హిబిట్స్ ది కన్వర్షన్ ఆఫ్ రైబోన్యూక్లియోటైడ్స్ టు డియాక్సిరైబోన్యూక్లియోటైడ్. రైబోన్యూక్లియోటైడ్ని డియాక్సిరైబోన్యూక్లియోటైడ్గా కన్వర్ట్ అవ్వడాన్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఏ విధంగా అంటే బై ఇన్హిబిటింగ్ ది ఎంజైమ్ రైబోన్యూక్లియోసైడ్ డైఫాస్ఫేట్ రిడక్టేజ్. సో ఈ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేసి రైబోన్యూక్లియోటైడ్ డియాక్సిరైబోన్యూక్లియోటైడ్గా కన్వర్ట్ అవ్వడాన్ని ఇన్హిబిట్ చేస్తుంది. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే రైబోన్యూక్లియోటైడ్ అనేది డియాక్సిరైబోన్యూక్లియోటైడ్గా కన్వర్ట్ అయ్యి దీని నుంచి మనకి డిఎన్ఏ సింథసిస్ అవుతుంది. సో ఈ స్టెప్ని ఇన్హిబిట్ చేయడం వల్ల మనకి డిఎన్ఏ సింథసిస్ అనేది జరగదు, ఫైనల్గా సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ విధంగా హైడ్రాక్సియూరియా అనేది దాని మెకానిజం ఆఫ్ యాక్షన్ చూపిస్తుంది. సో ఏంటి ఇక్కడ దీని మెకానిజం ఆఫ్ యాక్షన్, ఇట్ విల్ ఇన్హిబిట్ ది కన్వర్షన్ ఆఫ్ రైబోన్యూక్లియోటైడ్ టు డియాక్సిరైబోన్యూక్లియోటైడ్ by inhibiting the enzyme ribonucleoside diphosphate reductase. It interferes with the DNA synthesis
ఎస్ ఫేజ్ స్పెసిఫిక్ యాక్షన్. సో ఇది మనకి ఎస్ ఫేజ్లో మెయిన్గా యాక్ట్ చేస్తుంది. అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆర్ మైలోమా సప్రెషన్, ఎనీమియా, ల్యూకోపినియా. సో మైలోమా సప్రెషన్ అంటే మనకి బోన్ మ్యారో నుంచి లో అమౌంట్ ఆఫ్ బ్లడ్ సెల్స్ కానీ ప్లేట్లెట్స్ కానీ ప్రొడ్యూస్ అవుతాయి. అంటే బోన్ మ్యారో నుంచి మనకి చాలా తక్కువ అమౌంట్లో బ్లడ్ సెల్స్ ప్లేట్లెట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దట్ కండిషన్ ఈస్ కాల్డ్ యాజ్ ది మైలోమా సప్రెషన్. ఎనీమియా అంటే బ్లడ్లో లో అమౌంట్ ఆఫ్ హిమోగ్లోబిన్ లెవెల్ ఉండడాన్ని ఎనీమియా అంటాం. ల్యూకోపినియా అంటే లో అమౌంట్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్, డబ్ల్యూబీసీ కౌంట్ తక్కువ ఉండే కండిషన్ని ల్యూకోపినియా అంటాం. సో దీస్ ఆర్ ది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ హైడ్రాక్సీయూరియా. సో దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది? హైడ్రాక్సీయూరియా అంటే ఇట్ విల్ ఇన్హిబిట్ ది కన్వర్షన్ ఆఫ్ రైబోన్యూక్లియోటైడ్ టు డిఆక్సీరైబోన్యూక్లియోసైడ్ బై ఇన్హిబిటింగ్ ది ఎంజైమ్ రైబోన్యూక్లియోసైడ్ డైపాస్పైడ్ రిడక్టేజ్. సో ఇక్కడ రైబోన్యూక్లియోటైడ్ అనేది డిఆక్సీరైబోన్యూక్లియోటైడ్గా కన్వర్ట్ అయ్యి దాని నుంచి డిఎన్ఏ సింథసిస్ అవుతుంది. సో ఈ స్టెప్ని ఇన్హిబిట్ చేయడం వల్ల మనకి ఫైనల్గా డిఎన్ఏ సింథసిస్ అనేది జరుగుతుంది. ఫైనల్గా సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ హైడ్రాక్సీయూరియా. Next, L-asparginase. It is an enzyme isolated from the bacteria E. coli. Aspargine, it is converted into aspartic acid in the presence of the enzyme L-asparginase. So, L-asparginase అనే ఎంజైమ్ ప్రెజెన్స్లో ఆస్పర్జిన్ అనేది ఆస్పర్టిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఆస్పర్జిన్ ఎందుకు ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అంటే ఆస్పర్జిన్ అనేది ఒక అమైనో యాసిడ్. సో ఈ అమైనో యాసిడ్ ఫంక్షన్ ఏంటి? ఇట్ విల్ ఇన్వాల్వ్ ఇన్ ది ప్రోటీన్ సింథసిస్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇక్కడ ఆస్పర్జిన్ అనేది ఆస్పర్టిక్ యాసిడ్గా కన్వర్ట్ అవ్వడం వల్ల ఆస్పర్జిన్ అనే డెఫిషియన్సీ అనేది సెల్లో ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ అమైనో యాసిడ్ డెఫిషియన్సీ ఉండడం వల్ల సెల్లో ప్రోటీన్ సింథసిస్ అనేది జరగక ఫైనల్గా సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఓకే, సో ఆస్పర్జిన్ అనేది ఆస్పర్టిక్ యాసిడ్గా కన్వర్ట్ అవ్వడం వల్ల సెల్లో మనకి ఆస్పర్జిన్ అనే అమైనో యాసిడ్ డెఫిషియన్సీ ఏర్పడి ప్రోటీన్ సింథసిస్ అనేది జరగదు, ఫైనల్గా సెల్ డెత్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆర్ హైపర్గ్లైసిమియా. హైపర్గ్లైసిమియా అంటే బ్లడ్లో హై అమౌంట్ ఆఫ్ షుగర్ లెవెల్ ఉండడాన్ని హైపర్గ్లైసిమియా అంటాం. నెక్స్ట్ అర్టికారియా, అండ్ దీస్ ఆర్ ది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ L-asparginase. So remaining drugs classification we will see in the next class. Thank you all. If you find my content is helpful, please like, share and subscribe my channel. Thank you.